కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది, మానవాతీతమైన కార్యాలు నువ్వు చేయలేవు, దేవుడు చేయగలడు. కానీ నువ్వు చేయదగ్గ పని చెప్తున్నాడు దేవుడు నీకేంటంటే ప్రార్థించు అంటున్నాడు. ప్రార్థన చేయి, చేస్తానే ఉన్నావు ఏది. అందుకే ఇప్పుడు నెక్స్ట్ పాయింట్స్ చెప్తున్నాను నేను. మంచి పాయింట్ దైవజనుడు అందించాడు కనుక అందులో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. మరో చోట అన్నాడు ప్రార్థన యందు నిలకడగా ఉండండి అన్నాడు. మరో చోట అన్నాడు ప్రార్థన యందు విసుగక ఉండండి అన్నాడు. 3 మాటలు ఉన్నాయి బైబిల్లో. మొట్టమొదటిది ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. రెండవది వారు విసుగక నిత్యము ప్రార్థన చేయాలని యేసు వారికి లూకాసు వార్త 18లో ఒక ఉపమానం కూడా చెప్పాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో బేదరాలు విధవరాల గురించి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి. ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండేవని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. అక్కడ వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అనే పాయింట్ ఒకటి చాలు. ఎఫెసీ పత్రికలో ఒక మాట చూశారు. రోమాపత్రిక 12:12లో ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అన్నాడు. పట్టుదల కలిగి ఉండండి అంటే అర్థం ఏంటి? పట్టు సడలే అవకాశం ప్రార్థన విషయంలో ఉందని అర్థం. ఈ గ్లాసుని జాగ్రత్తగా పట్టుకొని పోయా అంటే అర్థం, ఈ మాట ఎందుకు చెప్పాను? కింద పడే అవకాశం ఉంది కాబట్టి, కింద పడితే పగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి, పగిలిపోతే లోపల అన్ని పోయే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పలేక అది జాగ్రత్త పట్టుకొని పోయా అన్నాను. అంటే జార విడిచే అవకాశం ఉందని. జార విడిచే ఛాన్సే లేకపోతే జాగ్రత్తగా పట్టుకొని పోనే మాటకు అర్థమే లేదు. ఏమైనా అర్థమైందా? కాలేదా? అర్థమైంది. స్తోత్రం. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అంటే మొండిగా ఉండండి, పట్టు వదలొద్దు అన్నాడు. అంటే పట్టు వదిలే పరిస్థితి వచ్చింది కానీ వదలొద్దు అన్నాడు. అది గుర్తుపెట్టుకో. ఎందుకు పట్టు వదిలిపోయింది? నువ్వు అడుగుతావు, మొరపెడతావు, మొత్తుకుంటావు, జరిగేదని ఎదురు చూస్తావు, అది జరగదు.